బతుకమ్మ దసరా పండుగల నేపథ్యంలో టీజీఎస్ ఆర్టీసీ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ప్రజలకు రవాణాపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే పండుగల సందర్భంగా దాదాపు 7,754 స్పెషల్ బస్సుల్ని నడపడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇక ప్రజల్ని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేలా ఏర్పాట్లు కూడా చేసింది. దాదాపు 377 స్పెషల్ సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్లు కూడా కల్పించింది ఆర్టీసీ. సద్దుల బతుకమ్మ ఈ నెల 30న, అదేవిధంగా దసరా అక్టోబర్ 2న ఉన్నందున ఈ నెల 27 నుంచే సొంతులకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉండడంతో ఆ మేరకు ప్రత్యేక బస్సుల్ని అందుబాటులోకి ఉంచనుంది. అలాగే తిరుగు ప్రయాణానికి సంబంధించి అక్టోబర్ 5, 6 తేదీల్లోనూ రద్దీకి అనుగుణంగా బస్సుల్ని ఆర్టీసీ సంస్థ అయితే ఏర్పాటు చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ఈ ప్రత్యేక బస్సుని నడుపుతోంది టీజీఎస్ ఆర్టీసీ. ఇక దసరా స్పెషల్ బస్సులో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 16 ప్రకారం తిరుగు ప్రయాణంలో ఖాళీగా వచ్చే బస్సులకు డీజిల్ ఖర్చులకు మేరకు టికెట్ ధరల్ని కూడా సంస్థ సవరించనుంది. ఈ నెల 20తో పాటు 27 నుంచి 30 వరకు, అలాగే అక్టోబర్ 1, 5, 6 తేదీల్లో నడిచే స్పెషల్ బస్సులోనే ఈ యొక్క సవరణ ఛార్జీలు అమల్లో ఉంటాయని కూడా చెప్పింది. సో మొత్తానికైతే ఆయా రోజుల్లో తిరిగే రెగ్యులర్ సర్వీసుల ఛార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదని, అవి యథావిధిగా ఉంటాయని కూడా సంస్థ వెల్లడించింది. బతుకమ్మ, దసరా పండుగల దృష్ట్యా ప్రజలకు సురక్షితమైనటువంటి, సౌకర్యవంతమైనటువంటి ప్రయాణాన్ని అందించడానికి సంస్థ సంసిద్ధంగా ఉందని, గత దసరా కంటే ఈసారి అదనంగా 617 ప్రత్యేక బస్సుల్ని ఏర్పాటు చేశామని, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపుల్ని కూడా ఏర్పాటు చేసి ప్రయాణికులకు అన్ని సౌకర్యాల్ని కల్పిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అయితే వెల్లడించారు.